ఈరోజు శాకాహార ప్రియులందరికీ కూడా శుభ ఆహ్వానం పలికినటువంటి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి నిజంగా మనందరం కూడా చాలా రుణపడి ఉన్నాం. ధన్యవాదాలు తెలుపుతాం. మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి ఎవరైతే వెన్నుదన్నుగా ఉంటూ నగరంలో ఎన్నో ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ లక్ష్మణరావు గారు ఇట్లాంటి వేదికల్ని ఏర్పాటు చేయటం, శాకాహార ప్రియులందరికీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి విషయం అన్నమాట. అలాగే బొల్లేపల్లి వారు కూడా బృందావన్ గార్డెన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడే కాకుండా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపినటువంటి మహానుభావుడు ఆయన గారు మన వేదిక మీద ఉన్నారు, పెద్దవారు. అలాగే సంత్ స్వామీజీ సదానందజీ గారు, వారు ఇవాళ సోషల్ మీడియాలోనే కాదు యావత్ భారతదేశం అంతా తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి వారు కృషి చేస్తూ ఉన్నారు. వారికి పాదాభివందనాలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థల యొక్క గురువులందరికీ కూడా ప్రణామాలు. నా పేరు యోగి శ్రీనివాస్ ప్రభు స్వామివారు చెప్పారు. హనుమాన్ గాయత్రి ఉపాసకుడుగా 34 ఏళ్ళుగా నేను సాధన చేస్తూ ఎన్నో అంచెలంచెలుగా అనేకమైనటువంటి అనుభూతులు పొంది ఎంతోమందికి తెలియజేయటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఆహారం ఎలాంటిదో మనస్సు అలాంటిది. ఆహారాన్ని ఎటువంటి ఆహారం తీసుకుంటామో, ఎటువంటి వారి చేతో ఎటువంటి భావంతో చేస్తారో ఆ ఆహారమే మన యొక్క మనస్సుని మారుస్తుందన్నమాట. మన మనస్సు ప్రశాంతంగా ఉంది అంటే నువ్వు తీసుకున్న ఆహారం చాలా పవిత్రంగా ఉంది అని అర్థం. అది ప్రసాదం అనే చెప్పాలి. దేవుడు ముందు పెడితేనే ప్రసాదం కాదు, నీ మనస్సులో భావం చేస్తే కూడా అది ప్రసాదమే అవుతుంది. దేవుడు ఎక్కడో లేడు, అణువణువులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, సర్వజీవుల్లో ఉన్నాడు. అందుకనే జీవహింస అనేది ఎప్పటికీ మంచిది కాదు. నేను ఇప్పుడు బండి నడుపుతూ ఉంటాను. నాకు తెలిసినంతవరకు నేను చిన్న చీమను కూడా ముందల టైర్ ఎక్కనేను, పొరపాటును కూడా, అంటే వెనక టైర్ ఎక్కిస్తాను అనుకున్నారు. అలాంటిది ఏం లేదు. ఎందుకంటే తెలియకుండా యాదృచ్ఛికంగా జరిగితే మన చేతిలో లేదు. కానీ చూసి కావాలని ఏది చేయకూడదు. మనుష్య అన్న తర్వాత జ్ఞానవంతంగా, అహింసాయుతంగా, కరుణామయుడిగా ఉండాలి. జాతి జీవుల పట్ల కరుణ కావాలి మనకి. అటువంటి కరుణ ఉండబట్టే ఒక సామాన్య స్థితి నుంచి దేశ విదేశాలకి మన యొక్క ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 1 కోటి మంది సభ్యులతో ఇవాళ సంఘటితమైంది. ఎన్నో మనస్సుల్ని ఆధ్యాత్మికం వైపు తిప్పుకొచ్చిందనమాట. అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శాకాహారము మాంసాహారానికి తేడా చెప్తానండి. శాకాహారం అనేది శాకాహార జంతువులు, మాంసాహార జంతువులు ఉన్నాయి. శాకాహారం తినే మనుషులు ఉన్నారు, మాంసాహారం తినే మనుషులు ఉన్నారు. శాకాహారంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే మనం ఎందుకు దాన్ని చేస్తున్నాం అంటే, మా చిన్నతనంలో ఏదన్నా గోంగూర కోసుకోవాలన్నా, బచ్చల కూర కోసుకోవాలన్నా, ఏదైనా సరే ఒక కాయ, చెట్టుకాయ కానీ కోసుకోవాలంటే అది గోరు తగలకుండా అలా లాగి తీసుకునేవాళ్ళం. ఆ చెట్టు చనిపోయేది కాదు. ఎందుకంటే ఆకు కానీ పండు కానీ ఖచ్చితంగా పండి రాలిపోవాల్సిందే. ఆ రాలిపోయే దాన్ని మాత్రమే మనం స్వీకరించి మన ప్రాణాన్ని నిలుపుకోవడానికి, దేహాన్ని కాపాడుకోవడానికని ప్రార్థన చేసేవాళ్ళం. అదే ఏరువాక వ్యవసాయం చేసేటప్పుడు కూడా మన రైతుల్లో ఉంది. ప్రకృతి వ్యవసాయమే ఉండేది మా చిన్నతనంలో. నైదిబ్బలు తోలేవాళ్ళం. ఇవాళ విష రసాయనాలు కూడినటువంటి ఆహారమే ఏ స్టాల్లో దొరికినా జరుగుతుంది. మనకు తెలియకుండానే మన శరీరం అంతా కూడా విషపూరితం అయిపోతుంది. దాని నుంచి మనం కాపాడుకోవాలి తప్ప ఎవరో వచ్చి మన కాపాడరు. మనలో మార్పు రావాలి, మన జీవన విధానంలో మార్పు రావాలి. ఆహారం అమృతం అయితే
మన దేహం కూడా శక్తివంతమైంది. ఆహారం అమృతం కానప్పుడు విషమైనప్పుడు నీ మనసు అల్లకల్లోలం అయిపోతుంది. సముద్రంలో కనుక ర్యాకెట్లు ప్రయోగం చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న జీవరాశులను ఎట్లా చెల్లాచెదరవుతాయో మన శరీరం కూడా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పసికందులను ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త చూశారు తల్లిదండ్రులు. ఒక్కోడు 2 లీటర్ల థమ్సప్ తీసుకొని వెళ్తాడు, 27 రకాల కెమికల్స్ ఉన్నాయి దాంట్లో. ఎందుకు తాగాలి? డబ్బులు పెట్టి కొనుక్కొని. చెప్పి 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 సమాజానికి ఈయనేవాడు వింటున్నాడు, ఎన్నోడు వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు. హాస్పిటల్ నిండా జనమే. ఇవాళ మంచి వ్యాపారం ఏంటంటే తొందరగా డాక్టర్ అయిపోతే మంచిగా కోట్లు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? మనమే. ప్రతి ఒక్కడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, కొద్దిగా తెలుగలవాడు. రోగులకి ఏం కరువు లేదు కదా, భారతదేశంలో జనాభా పెచ్చు కదా, 140 కోట్ల మంది ఉన్నాం. అలవాట్లు విష రసాయనాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే పెస్టిసైడ్స్, అలాగే పురుగు మందులతో పాటు వీటిని ఏమంటారండి, మందులు, పారాసిటికల్సా ఏదో అంటారు కదా, ఫార్మాస్యూటికల్స్. సారీ సార్. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ముందు మనని మనం బాగు చేసుకోవాలి. మనం బాగుంటే మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుంది, మన మనస్సు బాగుంటే కనిపించేదంతా బాగుంటుంది, దానివల్ల రిజల్ట్ కూడా అట్లానే ఉంటుంది. జంతువుల్ని చంపి తినటం అనేది తప్పు. ఒకే విషయం చెప్పేస్తానండి. జంతువుల్ని వాటి ప్రాణాన్ని తీసి తినటం అనేది మళ్ళీ తిరిగి వాటిని పుట్టించలేము. కానీ చెట్ల నుంచి, కొమ్మల నుంచి, ఆకుల నుంచి తీసుకునేటువంటి ఆహారం ఆ యొక్క జీవాన్ని చంపకుండా వాటి నుంచి ఆహారాన్ని తీసుకొని మనందరం జీవిస్తున్నాం. అది మంచి పద్ధతేనా కాదా? ఇదే కరుణ, ఇదే దయ, చాటి ప్రాణుల పట్ల. ఎందుకంటే చెట్లకు కూడా జీవం ఉందని చెప్పారు కదా సైంటిస్టులు, మన ఋషులు ఏనాడో చెప్పారు. అది విషయం.